వెల్కమ్ టు మెగానన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు మనం చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుందాం, తెలంగాణకు సంబంధించి. దీంట్లో జీవో 42%. ఎన్నాళ్ళకి ఇది ఎప్పుడు క్వశ్చన్ మార్కులో ఉండేది, ఇది ఇవాళ క్వశ్చన్ మార్క్ పోయింది. ఎట్టకేలకు జీవో 42% స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు రిజర్వేషన్ అమలు అనేటువంటి అంశాన్ని మాత్రం ఎట్టకేలకు ఈ క్వశ్చన్ మార్క్ అయితే ఈ రోజు నుంచి పోయిందని అనుకోవాలా. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ రేవంత్ రెడ్డి సర్కారు ఎన్ని మాటలు వచ్చినప్పటికీ, ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ పదే పదే ఎన్నికల ముందు మాత్రం ఓన్లీ బీసీల మీద అన్ని రాజకీయ పార్టీలు ప్రేమలు చూపిస్తాయి, ప్రేమలు అలుకోబోస్తాయి, బీసీలని రాజకీయంగా వాడుకుంటాయి. తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బీసీలని పట్టించుకునే పరిస్థితి ఉండదు. మళ్ళీ ఆ బీసీలు మాత్రం మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వాళ్ళని ఏదో ఒక విధంగా చెప్పుకుంటూ తాటవేసే ధోరణిలో వెళ్ళిపోతూ వాళ్ళని మాత్రం ఎప్పటికప్పుడు బీసీలకి మాత్రం ఎన్నికల సమయంలో వచ్చిన వాగ్దానాన్ని మాత్రం నెరవేర్చకుండా అన్యాయం జరుగుతూనే ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఎన్నికల్లో మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇక్కడ బీసీలు అనేటప్పటికీ అనేక కులాలు ఉంటాయి దాంట్లో. కాబట్టి సింహభాగము ఎన్నికల్లో మాత్రం బీసీలే అధికారాన్ని నిర్ణయిస్తూ ఉంటాయి, ఓటర్ల శాతం ఎక్కువ. కాబట్టి ప్రతిసారి బీసీలకు సంబంధించి వచ్చేటప్పటికీ ఈ రిజర్వేషన్ గురించి మాత్రం ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉంటారు. ప్రతి ఎన్నికల్లో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు మాత్రం మేమే బీసీలకు న్యాయం చేసాం, మేమే బీసీలకు ఎక్కువగా సీట్లు ఇచ్చాం, మా పార్టీ బీసీల పట్ల ఆదరణ అని ప్రతి పార్టీ చెప్పుకుంటా ఉన్నది. దాని ప్రకారం బీసీలు కూడా పాపం ఎప్పటికప్పుడు నమ్ముతూ ఉంటారు, వాళ్ళని గెలిపిస్తూ ఉంటారు. వాళ్ళు అధికారంలోకి వస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు మామూలే. కానీ మొదటి నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఈ విషయంలో చాలా గట్టి పట్టుదలతో అలాగే కంటిన్యూ కొనసాగింది. రిజర్వేషన్ అంశంలో మాత్రం బీసీలకు ఇచ్చిన ప్రకారం స్థానిక సంస్థలకు వెళ్ళాలనే విషయాన్ని, కానీ ఇది టెక్నికల్గా అవ్వని విషయాన్ని కావాలనే విధంగా దాటవేసే ధోరణి చేస్తూ ఉన్నారు. ఇది కేవలం రాజకీయపూరితంగానే వాడుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాయి. ఈ విషయంలో అనేకసార్లు ఈ తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికీ ఎప్పటికప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికీ చాలా గడువు అయిపోయింది, సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపట్లేదంటే ఇదే ప్రధాన అంశం. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశాన్ని ప్రధానంగా తీసుకుని రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పటికప్పుడు వాయిదాల పద్ధతిలో వెళ్తూ ఉంది. ప్రతిసారి దీనికి సంబంధించినటువంటి అనేక టెక్నికల్ ఇష్యూ, తర్వాత మొదట స్పీకరు, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి కోర్టు, ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గర, ఈ విధంగా రకరకాలుగా ఈ నాణ్యత వేసే ధోరణిలో వెళ్ళిపోతూ ఉంది. కావాలనేది రాజకీయంగా రేవంత్ రెడ్డి సర్కార్ వాడుకుంటుంది. ఎందుకంటే టెక్నికల్గా అది అవ్వదు, 50% దాటి రిజర్వేషన్ అనేది అవ్వదు. కానీ తెలిసి కూడా ఈ విధంగా కావాలని చేస్తున్నారు, కేవలం బీసీలను మభ్య పెడుతున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. నిజంగా మీరు బీసీలకు చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ కోసం పోరాడే విషయం అయితే మీకు ఆల్రెడీ మీరంటే ఒక కులగణన సర్వే చేశారు కదా, దాని ప్రకారం మీకు ఇంటింటికి సర్వే చేశారు కదా, దాని ప్రకారం మీకంటూ ఒక బీసీలు ఎంతమంది అవగాహన ఉంది కదా. కేవలం చట్టబద్ధంగానే అధికారికంగా ఇచ్చే పనే ఉంది. మీరు రిజర్వేషన్ ప్రకారం మీరు ఎంతమంది బీసీలు అయితే ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకుంటూ పోవచ్చు కదా, మీకు ఒక ఐడియా ఉంది కదా, సర్వే చేయించారు కదా అనేటువంటి విశ్లేషకుల విమర్శలు కూడా, ఆ నిందలు కూడా రేవంత్ రెడ్డి పడడం జరిగింది. ఆ తర్వాత రిజర్వేషన్ కోసం చివరికి ఢిల్లీ దాకా వెళ్ళింది పంచాయతీ, అక్కడ ధర్నా కూడా నిర్వహించడం జరిగింది, అనేక పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అదొక దానికి పెద్ద హైడ్రామానే నడిచింది. చివరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఎటువంటి సందేశం రాకపోయేటప్పటికీ ఇక తాడోపేడ తేల్చుకుందాం, కేంద్రం నుంచి ఎటువంటి సంబంధించినటువంటి నివేదిక రావట్లేదు, కాబట్టి మనమే మన విషయాలు తేల్చుకుందాం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ సమయంలో కూడా ఇలాగే విమర్శలు, కావాలనే జంతర్ మంతర్ దగ్గర ధర్నా, ఇది అవ్వదని తెలుసు, కావాలని ఇలా షో చేస్తున్నారు, దీనికోసం పెద్ద ఇదేం కాదు ఇది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తుంది. దానికి సంబంధించి అప్పుడైతే ఆ జంతర్ మంతర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఒకటే మాట, దీన్ని కావాలని కేంద్ర ప్రభుత్వం బీసీల విషయంలో కావాలని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, బీజేపీ ప్రభుత్వమే రానికుండా చేస్తుంది అన్నటువంటి విషయాన్ని పదే పదే చెప్తున్న క్రమంలో ఇక ఎక్కడ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పార్టీకి ఎక్కడ డ్యామేజ్ చేద్దనే విషయాన్ని అర్థమైపోయినటువంటి బీజేపీ పార్టీ తర్వాత కిషన్ రెడ్డి, ఇటు బండి సంజయ్ అనేక సార్లు ఈ అంశాన్ని లేవనెత్తి దీన్ని ఇంకొక రకంగా టర్న్ చేశారు ఈ పాయింట్ని. ఎందుకంటే ఫైళ్ళన్నీ కూడా ఆగిపోయింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గర, అంటే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆగిపోయింది దీనికి సంబంధించినటువంటి డెసిషన్ ఏదైనా సరే. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆగిపోయింది, కావాలని కేంద్ర ప్రభుత్వం అణగదొక్కుతుంది, బీసీ రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి లేదు, కావాలని అదే పెండింగ్ పెడతా ఉంది ప్రభుత్వమే అనే విషయాన్ని పదే పదే ప్రజల్లో తీసుకెళ్లేటప్పటికీ పార్టీ ఎక్కడ డ్యామేజ్ జరిగిందని గ్రహించిన కిషన్ రెడ్డి
దీన్ని ఓకే బీసీలకు రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని మీరు ముందుకు తీసుకొస్తే ముందుగా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మాటల్ని తెర ముందుకు తీసుకొచ్చి కేవలం మీరు ముస్లింలకు లాభం చేస్తున్నారు కానీ ఇది బీసీలకు న్యాయం చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఈ 42%లో 10% మాత్రమే బీసీలకు ఉపయోగపడింది, మిగతా సింహభాగం మొత్తం కూడా ముస్లింలకు ఉపయోగపడుతుంది మీరు తెచ్చే రిజర్వేషను. కావాలని మీరు ముస్లింల కోసమే రిజర్వేషన్ తీసుకొస్తున్నారు, బీసీల కోసం కాదంటూ తన పార్టీ సహజ ధోరణి అయినటువంటి ఈ విధంగానే యాంటీ ముస్లిం యాంటీ మైనార్టీగా మాట్లాడటం మొదలుపెట్టారు కిషన్ రెడ్డి. ఆ తర్వాత బండి సంజయ్, వీళ్ళందరూ కూడా సరే కేంద్ర ప్రభుత్వమే మాట్లాడదాం, అధికారం ఉంది మా పార్టీ కాబట్టి, మీరు చెప్తున్నట్టు బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్ రానికుండా చేస్తుంది అని అన్నారు కాబట్టి ఒక మాట చేద్దాం మనం అందరం కలిసి, మీరు ఈ బీసీ రిజర్వేషన్ అంశంలో ఈ ముస్లిం మైనార్టీస్ని కనుక మీరు చేర్చకపోతే 100కు 100% ఓన్లీ బీసీలకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చే పని అయితే మాత్రం మేము ఇప్పటికిప్పుడు ఢిల్లీ పెద్దలతో మాట్లాడతాం, తెలంగాణకు బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చే బాధ్యత మాది, మీరు ఈ జాబితాలో నుంచి ముస్లింలను తొలగించండి అనేటువంటి విషయాన్ని ఆ షరతు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రాజకీయ కోణంలో కానీ ఎక్కడెక్కడ రాజకీయ క్రీడే కానీ ఇవన్నీ ఎవరు చిత్తశుద్ధితో బీసీల రిజర్వేషన్ కోసం పోరాడేది ఏం లేదు దీంట్లో అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఇక్కడ టెక్నికల్గా బీసీలకు వచ్చేటప్పటికి ప్రభుత్వమే బీసీ అనేటువంటి ముస్లిం మైనారిటీస్ పెట్టినప్పుడు మళ్ళీ బీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో నుంచి తొలగించాలి అనే విషయాన్ని ఇది ఒక రకమైనటువంటి పార్టీని బ్లేమ్ చేయడానికి, రేవంత్ రెడ్డి సర్కార్ని బ్లేమ్ చేయడానికో, లేకపోతే నిజంగానే ఆ ఉన్నటువంటి బీసీల్లో అవును కదా బీసీ రిజర్వేషన్ ఇస్తే సింహభాగం ముస్లిం మైనారిటీస్ అనుభవిస్తున్నారు కదా, మాకు నష్టం జరుగుతుంది కదా అనేటువంటి విషయాన్ని ఎక్కడైతే బీసీల్లో ఒక రకమైనటువంటి ఒక భావన తీసుకొచ్చి వాళ్ళలో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు తప్ప దీంట్లో ఇదేం లేదు. ఎందుకంటే వాళ్ళలో ఎవరో ఒకడు కొంచెం ఆలోచన ధోరణి తక్కువ ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అవును కేవలం ముస్లిం మైనారిటీస్ వల్లే మా రిజర్వేషన్ గండి కొడుతున్నారు, మా రిజర్వేషన్ అవ్వట్లేదు, వీళ్ళ వల్లే మాకు ఈ రిజర్వేషన్ ఆగిపోయింది, లేకపోతే తెలంగాణలో 42% రిజర్వేషన్ అమలు అయ్యేది, ఈ పాటికి ఎన్నికలు వచ్చాయి, ఈ పాటికి రాజ్యాధికారం మనం కూడా అనుభవించేవాళ్ళం అనేటువంటి భావన వాళ్ళలో ఒక రకమైనటువంటి ఈర్ష్యాద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్ వీళ్ళందరూ మాట్లాడటం జరిగింది. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ఎవరో కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చేటప్పటికి ఇటు పక్క నుంచి ఎవడో ఒక తలమాసిన ఉంటే ఇటు ముస్లిం మైనార్టీ నుంచి ఇతను స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇక అలా విషయాన్ని రాజుకొని విషయం పక్కకు వెళ్ళిపోయి ఇక కులాలు మతాల ప్రాతిపదికన గొడవలు స్టార్ట్ అవుతాయి. దీనికి సంబంధించి లేచినటువంటి మంటల్లో చలి కాచుకోవడానికి రెడీగా ఉంటాయి కొన్ని పార్టీలు, దాన్ని రెచ్చగొట్టడానికి రకరకాల అసలు సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎంత కావాలంటే అంత ఇంకా ఎంకరేజ్ చేసేది ఇలాంటి విషయాల్లో. ఈ విధంగా వాళ్ళు ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేసి బీసీల్లో ఒక రకమైనటువంటి భావన తీసుకొచ్చి దాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. కానీ ఎక్కడో దానివల్ల కొంచెం ఆలోచన ధోరణి ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, బీసీలు కానివ్వండి మంచి పద్ధతిగానే ఆలోచించి దాన్ని బహిర్గతంగా ఎక్కువ దాన్ని ఎక్స్పోజ్ చేయలేదు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ కూడా గమనించి దీన్ని ఇంకో రకంగా డ్యామేజ్ చేయాలని చూస్తున్న రిజర్వేషన్ అంశాన్ని దాన్ని రకరకాలుగా వేరే మలుపులు తిప్పి దానికోసం న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవటం కానివ్వండి, గతంలో తమిళనాడులో జరిగినటువంటి ఇదే విధంగా రిజర్వేషన్ సంబంధించి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఏ చట్టాలు తీసుకొచ్చారు, ఎలా ముందుకెళ్లారు, తను కూడా ఇదే విధంగా న్యాయ సలహాలు లేకుండానే ఒంటరిగా రేపటి రోజున న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా వెళ్ళడానికి ఆమె ఒంటరిగా ఎలా వెళ్ళింది, పివి నరసింహారావు ఎలా ఒప్పించింది, ఏ సెక్షన్ ప్రకారం తీసుకొచ్చారు, దీంట్లో ఉన్నటువంటి లొసుగులు ఏంది, ఈ విధంగా రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ లెవెల్లో ఉండేటప్పటికీ కొంత టాపిక్ డైవర్ట్ అయిపోయింది, పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందుకు కొంతవరకు బీసీ సోదరులు సహనం పాటించారు. ఇలాంటి కిషన్ రెడ్డి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రెచ్చిపోకుండా మైనార్టీస్ మీద ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా అంతవరకు సంశయం పాటించారు. అది చాలా గొప్ప విషయం. ఇంకా దాన్ని అలా ముందుకు సాగుతున్న క్రమంలో ఒకసారిగా మళ్ళీ ఈ కోర్టు ఎప్పుడైతే డెడ్ లైన్ పెట్టిందో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరపాలి అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే కోర్టు డెడ్ లైన్ పెట్టిందో దానికి సంబంధించి ఇక దాదాపు ఆగస్టు నెలలో నోటిఫికేషన్ రావాలి, సెప్టెంబర్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయిపోవాలి అనుకున్న క్రమంలో ఇక దాని తర్వాత కొన్ని ప్రకృతి విపత్తుల కారణం కానివ్వండి, ఇక రకరకాల అనేక రాజకీయ కారణాలు కానివ్వండి, ఇక దాంట్లో కొంత పార్టీలోని కొన్ని వర్గ విభేదాలు ఈ విధంగా ఉండటం, తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయానికి వచ్చేటప్పటికి అది కొంచెం సస్పెన్స్గా కొనసాగటం, దాంట్లో ఆశావాహులు, ఈ విధంగా కొంత వాతావరణం అనేటప్పటికీ ఒక్కసారిగా మారిపోయింది. ఇటుపక్క వాతావరణం అనుకూలించగా భారీ వర్షాలు నేపథ్యంలో తర్వాత ఇటుపక్క రైతులకు సంబంధించిన యూరియా కొరత వల్ల రైతులు ఎప్పటికప్పుడు ఆవేదన చెందుతూ రోడ్లు ఎక్కటం,
ఈ విధంగా రైతు బంధు 100% మాకు రాలేదని ఇటుపక్క ఈ విధంగా రకరకాల పరిణామంలో ఒక్కసారిగా రిజర్వేషన్ అమలు చేస్తూ చేయాల్సిందే, ఎన్నికలకు వెళ్లాల్సిందే అన్నటువంటి ఇదే ధోరణి ఇప్పుడైతే ఎలా ఉందో అదే గత నెలలో వచ్చింది ఇదే మూవ్మెంట్. మళ్ళీ ఎక్కడో కొంత ఆలోచనలు పడింది. వెంటనే పార్టీలో కొంతమంది వ్యక్తులు మళ్ళీ రేవంత్ రెడ్డికి యాంటీగా మాట్లాడను, ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి కూడా యాంటీగా మాట్లాడను, ఇలా చేసేటప్పటికి పార్టీకి డ్యామేజ్ అవుతున్న క్రమంలో దాన్ని ఆ ప్యాచ్ వర్క్లో పడి నిమగ్నం అయిపోయి కొంతవరకు కాలం అలా వెళ్ళదీసింది. ఎప్పటికప్పుడులాగానే ఈసారి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టే అనుకున్నారు అందరూ. ఆ క్రమంలో ఒక్కసారిగా తెలంగాణ ఎన్నికల అధికారికి సంబంధించి ఎన్నికల కమిషను ఓకే, మా తరపున అయితే మేమంతా సిద్ధంగా ఉన్నాము, ఎన్నికలు జరపడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం, కావలసినటువంటి కొత్త ఓటర్ల జాబితా కూడా మేము సిద్ధంగా చేసుకున్నాము, మాకు సంబంధించినటువంటి బూతుల వారీగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ మేము సిద్ధంగా ఉన్నాము, ఎన్ని బూతుల్లో ఎక్కడెక్కడ ఏ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్ని స్థానాలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఎన్నికలు జరపాలి, దానికి సంబంధించినటువంటి కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, ఎన్నికల కేంద్రాలు, దానికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులు అన్నీ మేమైతే పక్కగా ఇప్పటికిప్పుడు ఎన్నికలన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని ఎన్నికల అధికారి ఎప్పుడైతే చెప్పారో, మేము సిద్ధం అంటే అర్థమైంది ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి, సిద్ధంగా ఉండాలని. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి ఆ వ్యాఖ్యలు చేశారో ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి ఎటువంటి స్పందన లేకపోయేటప్పటికీ ప్రతిపక్షాలు ఇక గోలగోలు చేసినాయి. కావాలనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళడానికి రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు రావట్లేదు. రేవంత్ రెడ్డి సర్కార్లో అనేక భయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికల సంస్థల ఎన్నికలు జరిగితే ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది, బాగా వ్యతిరేకత ఉంది రైతుల్లో, నిరుద్యోగుల్లో. కాబట్టి దీన్ని బట్టి ఎన్నికలు వెళ్ళడానికి మాత్రం ప్రభుత్వం ముందుకు రావట్లేదనే విషయాన్ని ప్రతిపక్షాలు ఒక్కసారిగా భుజానేసుకొని ఇక గోలగోలు చేయడం స్టార్ట్ చేసినాయి. ఇక ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మీమాంసలో పడింది ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఎక్కడో కొంత అనుమానపు నీడలు కూడా వచ్చేసినాయి. ఎందుకంటే ఎన్నికల అధికారి చెప్పిన తర్వాత ఇక దానికి సంబంధించి సర్కార్ నుంచి ఎటువంటి స్పందన లేకపోయేటప్పటికి దాన్ని బట్టి ఎప్పుడైతే ఇలాంటి పరిణామాలు మొత్తం జరుగుతున్న క్రమంలో ఇక రేవంత్ రెడ్డి ఇక గట్టిగా నిర్ణయం తీసుకొని న్యాయ సలహాలు కొంతమంది కలెక్టర్లు వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇక పర్సనల్గా ఇక 42% జీవోని అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ అనే అంశాన్ని మాత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది దాదాపుగా ఎప్పుడైతే జారీ చేసిందో ఈ సీట్లన్నీ పదవులన్నీ వర్తింపజేస్తున్నట్లు ఇవన్నీ దానికి సంబంధించి ఎన్నికలకైతే లైన్ క్లియర్ చేసి పెట్టేశారు. కాబట్టి దీనికి సంబంధించి నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ అయితే దాదాపు ఎల్లుండి వెలువడే అవకాశం ఉంది. అంటే సోమవారం వెలువడే అవకాశం ఉంది. అవకాశం దాదాపుగా సోమవారం వెలువడొచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైందండి. మొదటగా మాత్రం జెడ్పీటీసీ ఎంపీటీసీ అయితే ఎన్నికలు జరపడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకా తర్వాత సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 విడతల్లో జరపడానికి ఒక ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. మొత్తం సెటరేట్ చేయడానికి చూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత 2 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. నేడు తేలినున్న స్థానాలు ఆ రిజర్వేషన్లు. ఏదైతే ఈ రిజర్వేషన్లు అయితే ఓకే జీవో అయితే జారీ చేసింది. కాకపోతే ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో రిజర్వేషన్లు మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయాల్లో ఎవరెవరికి ఏ ప్రాంతంలో రిజర్వేషన్ అమలు కాబోతా ఉంది, ఈ రిజర్వేషన్ల భాగంగా మహిళలకు ఎంత, బీసీలకు ఎంత, ఓసీలకు ఎంత, ఆ స్థానాలు కూడా వెలువడే అవకాశం కూడా ఈరోజు దాదాపుగా ఫైనల్ అయిపోవచ్చు. దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఏ క్యాండిడేట్స్ అయినా 2 పార్టీల్లో 3 పార్టీల్లో ఎవరైనా సరే ఆ రిజర్వేషన్ ప్రకారం నుంచి అవకాశం ఉండేది. కాబట్టి ఎవరెవరు ఏ ప్రాంతంలో రిజర్వేషన్ 42% రిజర్వేషన్ తీసుకొచ్చారు. కాబట్టి ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ అభ్యర్థులకు ఆ రిజర్వేషన్ అమలు కానుంది, దానికి సంబంధించిన అభ్యర్థులు ఉంచుకోవాలి. కాబట్టి ఆ రిజర్వేషన్ అమలు అనేది ఏ ప్రాంతాలు అనేది ఈరోజు దాదాపు తేలేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎన్నికల సిద్ధం అంటూ ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ తెలియజేసిందో మా వైపు నుంచి ఎన్నికలకి సిద్ధం అంటూ ఇటు ప్రభుత్వం కూడా మేము కూడా ఎన్నికలకు సిద్ధం అంటూ ఎన్నికల కమిషన్కి దాదాపు ఈరోజు తెలిపేటువంటి అవకాశం ఉంది. తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బీసీ రిజర్వేషన్కు కాంగ్రెస్ చిత్తశుద్ధికి నిదర్శనమైనటువంటి విషయాన్ని ఇప్పుడు దీన్ని మొదటి నుంచి చెప్పుకొస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అంశంలో రిజర్వేషన్లతోనే మేము ఎన్నికలకు వస్తాము అనేటువంటి విషయాన్ని జరుగుతున్న క్రమంలో మధ్యలో కూడా ఎప్పుడైతే ఈ స్థానిక ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఒక పార్టీ తరఫున ఎవరైతే నామినేటెడ్ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ ఒత్తిడి ఎక్కువైపోయింది నామినేటెడ్ పదవులకు సంబంధించిన వాళ్ళది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగపోయేటప్పటికి ఎక్కడికక్కడ పంచాయతీల వారీగా నిధులు ఆగిపోయి సరైనటువంటి అభివృద్ధి జరగక ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీలు అనేక పనులు పెండింగ్ పడిపోయినాయి. అది మాత్రం చాలా బ్యాడ్. ఎందుకంటే
ఎన్నికలు లేకపోయేటప్పటికీ అక్కడ సర్పంచ్లు, దానికి సంబంధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకపోయేటప్పటికీ ఎక్కడికక్కడ చాలా పనులు జరగాల్సిన చోట మాత్రం అలాగే స్తబ్దతగా ఉండిపోయినాయి. ఆ పంచాయతీకి సంబంధించినట్టు ఈవో వాళ్ళే అధికారికంగా పనులు నడిపిస్తున్నారు కానీ దానికి సంబంధించి ఆశావాహులు మాత్రం ఎప్పటికప్పుడు ఎన్నికలు వస్తే మేము కూడా ఎన్నికల్లో నుంచోవాలి అనేటువంటి క్రమంలో ఎప్పటికప్పుడు వాళ్ళు నిరుత్సాహం, నైరాశ్యం మొదలవుతూ ఉంది. ఈ సందర్భంగా అనేక చోట్ల గ్రూపులు, పార్టీ తగాదులు ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు అసలైనటువంటి విషయం ఇప్పుడు ఉన్నది వ్యవహారం. ఎందుకంటే ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అభ్యర్థులు రిజర్వేషన్ ప్రకారం నుంచోబెట్టినప్పుడు ఎవరైతే ఆశావాహులు ఉంటారో ఆ సంబంధించిన రిజర్వేషన్ ప్రకారం ఆశావాహులు ఉంటారో ఆ స్థానానికి ఇప్పుడు పోటీతత్వం పెరిగిపోయింది. పార్టీకి ఇది కూడా తలనొప్పి. ఎందుకంటే ఒకళ్ళకి నలుగురు వెయిట్ చేస్తూ ఉంటారు. పార్టీ కనుక రిజర్వేషన్ వస్తే ఆ రిజర్వేషన్ ఎవరున్నారు, ఈ కులానికి సంబంధించి ఆ స్థానానికి ఎవరు ఉన్నారు అన్నప్పుడు ఆ ఊరిలో సహజంగా ఆ కులంలో ఒకరు 5గురో 10గురో ఉంటారు. ఎవరికి వాళ్ళు ఆశగా ఉంటారు. ఎందుకంటే రిజర్వేషన్ ప్రకారం దాటవేసే ధోరణి లేదు. ఆ రిజర్వేషన్లో ఎవరున్నారు ఆ పార్టీలో, కాబట్టి ఆ సంబంధించినటువంటి ఆ మతం, ఆ కులం సంబంధించిన వ్యక్తే అక్కడ ఉంచోవాలి, ఆ కులానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఎవరికి వారు ఏంటంటే మేమేం తక్కువ కాదు, మేము మా నుంచున్న అర్హత ఉందో, లేకపోతే ఫైనాన్షియల్గా మాకు చాలా స్ట్రాంగ్గా ఉన్నామని ఇలా రకరకాల ఆశావాహులు ఉంటారు. ఉన్నప్పుడు ఆ సంబంధించినటువంటి వ్యక్తులు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేనో లేకపోతే లోకల్ అధికారి ఎవరైతే ఉంటారో, అంటే అధికారి కూడా కాదు, పార్టీ అధికారం ఉన్న పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇది ఒక పెద్ద సవాల్. ఇది ఎందుకంటే ఒకరికి నలుగురు ఆశావాహులు ఉంటారు. రిజర్వేషన్ ప్రకారం ఆ అవకాశం వస్తే మేము ఎన్నికల్లో నుంచోవాలి అనేటువంటి ఎప్పుడైతే ఎన్నాళ్ళ నుంచి వేచి చూస్తూ ఉన్నారో రిజర్వేషన్ కోసం, ఇప్పుడు అసలైనటువంటి రంజు స్టార్ట్ అయింది. దీన్ని పార్టీని మాత్రం వాళ్ళని ఎవరో ఒక వ్యక్తిని ప్రకటించాలి. కాబట్టి ప్రకటించినప్పుడు అదే కులంలో ఉన్నటువంటి మిగతా నలుగురు కూడా వాళ్ళు మళ్ళీ బుజ్జగించే ధోరణి, ఇలా కేవలం అధికార పార్టీ కాదు ఉన్నటువంటి అన్ని పార్టీల్లో కూడా ఇదే విధంగా ధోరణి మొదలైంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజు నుంచి ఆశావాహులు ఉన్నారు. ఇలాగే కొంతమందికి ఐడియా ఉంది. అంటే గతంలో ఉన్నటువంటి ట్రాక్ ప్రకారం రిజర్వేషన్ కనుక అమలైతే ఈసారి రిజర్వేషన్ ప్రకారం మా స్థానానికి ఓసీకి వచ్చిద్దనో, మా స్థానం బీసీ వచ్చిద్దనో, ఎస్సీకి వచ్చిద్దనో, ఎస్టీకి వచ్చిద్దనో, ఇలా రకరకాలుగా అవగాహన ఉంది. కాబట్టి ఆ అవగాహన ఉన్నప్పుడు అవకాశం వస్తే బీసీలకు వస్తే నేను నుంచోవాలి, అదే ఎస్సీలకు వస్తే నేను నుంచోవాలి అనేటువంటి అవగాహనతో ఉన్నటువంటి నాయకులు అప్పటి నుంచి దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఎవరికి కేటాయించాలనే విషయాలు మాత్రం ఇప్పుడు పెద్ద తలనొప్పి. ఇదొక పార్టీకి, అన్ని పార్టీలకు ఉంటాయి ఈ తలనొప్పులు, కేవలం అధికార పార్టీగానే కాదు ఇలాంటి విషయాలు. కాబట్టి అలాంటి విషయాలకు మాత్రం తెరదించే రోజు మాత్రం ఈరోజే. ఎవరెవరు ఏ స్థానాల్లో బీసీలు ఉన్నారు, ఎవరెవరు కేటాయించాలి, ఎవరెవరు ఎస్సీలు ఉన్నారు, ఎవరెవరు దీనికి సంబంధించి ఈరోజు తేలిద్ది. కాబట్టి ఇది ఒక పెద్ద తలనొప్పి. దీని గురించి ఒక కొత్త వాతావరణం, మళ్ళీ రాజకీయ వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ అన్ని పార్టీలకు ఒక రోజు ఎప్పటికప్పుడు ఎన్నికల వేడి, ఎన్నికల వాతావరణం, దీనికి సంబంధించి ఆశావాహులు, అలిగేవాళ్ళు, పార్టీ మారేవాళ్ళు, పార్టీని హెచ్చరించేవాళ్ళు, ఈ విధంగా ఇప్పుడు అసలు విషయం మొదలైంది. కాబట్టి దీనికి సంబంధించి మాత్రం ఈ రోజు నుంచి అమలు కాబోతుంది. కాబట్టి ఇది ఒక ఘట్టం అనేది స్టార్ట్ అవబోతోంది, చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఈ విధంగా గేమ్ ఆడుతుంది. కానీ బీసీ రిజర్వేషన్ ఇచ్చే అంశంలో మాత్రం కేవలం ఇది ఒక నాటకం, కావాలని దాటవేసే ధోరణిలో ఉంది అనేటువంటి విషయం చెప్తున్నటువంటి పార్టీలన్నీ కూడా ఎప్పుడైతే ఏకపక్షంగా ధైర్యంగా 50% అనే విషయాన్ని బ్రేక్ బద్దలు చేసి 42% రిజర్వేషన్తో బీసీలకు ముందు తీసుకుని వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ల పర్సెంటేజ్ పెరిగింది. కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఏమంటాయి అంటే, మా ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళాలంటే రిజర్వేషన్తో ముందుకు వెళ్ళాలని అన్నాడు. అలా అదే విధంగా రాబోతున్నాడు. ఆల్రెడీ జియో విడుదల చేశారు. దీనికి సంబంధించి ఎన్నికల అధికారి కూడా ఇప్పుడు ఈరోజు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఎన్నికలు జరుపుకోండి, మేమంతా సిద్ధంగా ఉన్నాము, దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏం మాట్లాడతాయి? నిన్నటి వరకు అవ్వదు, ఇదంతా రాజకీయ క్రీడ, కావాలనే చేస్తున్నారు, ఇది జరిగే అంశం కాదని చెప్పినటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా దీన్ని స్వాగతించాలి. ఎందుకంటే ప్రతి పార్టీలో బీసీలు ఉంటారు. ప్రతి పార్టీలో బీసీలకు న్యాయం జరగడం కోసం మేము పోరాడతాము అనేటువంటి పార్టీలు, అదేవిధంగా మా పార్టీ బీసీలకు ఎక్కువ న్యాయం చేసిందని చెప్పే పార్టీలన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఏ విధంగా శంకిస్తారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడైతే అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఏం చెప్తారు? కాబట్టి ప్రతి పార్టీ కూడా ఆహ్వానించాల్సిందే, దీన్ని ఎవరు తప్పు పట్టడానికి లేదు. 42% రిజర్వేషన్తో మేము జియో విడుదల చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని మేము తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పార్టీలు ఆహ్వానించాల్సిందే అంటూ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ దీన్ని రాసుకొచ్చారు. కాబట్టి 42% రిజర్వేషన్ల జీవోపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందరూ ఆహ్వానించాలి, మంత్రి పొన్నం ప్రభాకర్ అనటం జరిగింది.
బీసీల రాజ్యాధికారానికి ఇది తొలి అడుగు వాకిటి. కాబట్టి బీసీలు ఎప్పటి నుంచో మాకు రాజ్యాధికారం కావాలంటున్నారు కదా, దీన్నే మొదటిగా టెంకాయ కొట్టినట్టు అర్థం చేసుకోండి. ఇక బీసీలకు రిజర్వేషన్ అనేది ఇచ్చినటువంటి పార్టీ మేమైనా, ఇక బీసీలు కూడా రాజ్యాధికారంలో భాగం అవుతారు, వాళ్ళు కూడా రాజకీయంగా ఎదుగుతారు, వాళ్ళు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. కాబట్టి దానికి పునాది వేసింది మాత్రం మా కాంగ్రెస్ పార్టీ అంటూ ఇటు వాకిటి చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. తర్వాత 15,000 కోట్లు 50,000 ఉద్యోగాలు, 15,000 కోట్లు పెట్టుబడులు పెడుతూ 50,000 ఉద్యోగాలు అంటూ ఇంకొక వార్త కూడా హైలైట్ చేసింది. అంటే ఎందుకంటే ఈరోజు పర్యాటక దినోత్సవం సందర్భంగా శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్ అనేటువంటి ఒక ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్న పలు సంస్థలు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈరోజు శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్ జరుగుతూ ఉంది నేడు పర్యాటక దినోత్సవం సందర్భంగా, దానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. దీంతో అనేక సంస్థల ప్రతినిధులతో ఒప్పందాలు జరుగుతాయి. ఆ ఒప్పందాలు కనుక జరిగితే దాదాపుగా 50,000 ఉద్యోగాలకి తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఉంది. కాబట్టి దీనికి 15,000 కోట్లు కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు అదేవిధంగా ఫ్యూచర్ సిటీ, మొదటి నుంచి ఫ్యూచర్ సిటీ గురించి ఎంతో కలలు కంటున్నటువంటి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఇంకొక ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయాలి, జిహెచ్ఎంసీ పరిధిలో రాకుండా దానికంటూ ఒక సపరేట్గా ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక మొత్తం సిద్ధం చేశారు. దాని రూపురేఖలు డిజైన్ అంతా సిద్ధం చేశారు. దానికి కూడా మెట్రో, దాని చుట్టూ ప్రతిదీ ఫ్యూచర్ సిటీలో అన్ని ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి ఫుడ్ ప్లాజాలు అన్ని ప్రతిదీ కూడా ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసేలాగా ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేస్తూ ఉన్నారు, జిహెచ్ఎంసీ పరిధిలో లేకుండా. దానికి సంబంధించిన భూమి పూజ కూడా రేపు జరగడానికి సిద్ధంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ వ్యాఖ్యను కూడా అందరూ హైలైట్ చేసింది. తర్వాత యువతకు శిక్షణ ఇచ్చే 65 అడ్వాన్స్డ్ సెంటర్లకు ప్రారంభించాలన్న సీఎం. ఏదైతే యువతలో నైపుణ్యం పెంపొందించే విధంగా ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయో అవి దాదాపు 65 ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగబోతా ఉంది. ఈ విషయాన్ని కూడా ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. ఇంకొక వార్త, ఉగ్ర మూసి. దాదాపుగా మొన్న జరిగినటువంటి వర్షాల కారణంగా ఈ మూసి నది చూడండి, జంట జలాశయాల నుంచి దిగువకు భారీగా వరద నీరు. దాదాపుగా ఈ వరద నీరు వల్ల మీరు ఊహించినటువంటి అంటే అసలు ఆ ప్రాంతంలో ఇలా జరిగిద్దని ఊహించినటువంటి విషయాన్ని ఇక్కడ జరిగింది. దాదాపు 200 ఇళ్ళు సంబంధించినటువంటి మునిగిపోవడం జరిగింది. వాళ్ళని పునరావాస కేంద్రం కూడా పంపించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎక్కడంటే ఈ చాదరఘాటు, ఈ మూసరాం వాగు, ఈ వంతెనలు కూడా నిండిపోయి వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తున్నాయంటే అర్థం చేసుకోండి ఎంత అసలు ఆ వంతెనలు చాలా ఎత్తుగా ఉంటాయి, అవి కూడా నిండిపోయి పైనుంచి నీరు సరఫరా అవుతుందంటే అర్థమవుతోంది వర్షపు నీరు. దాన్ని బట్టి 200 ఇళ్ళు కనుక మునిగిపోయినాయి. పునరావాస కేంద్రాల బాధితులు తరలింపు. బాపుఘాట్ వద్ద భారీగా వరద. హైదరాబాద్ ఇది మూసరాం వాగు వద్ద పొరింగిపోతున్న మూసి ఇది చూడండి, ఈ విధంగా ఘోరంగా మొత్తం దాదాపు 200 ఇళ్ళు మొత్తం కూడా మునిగిపోయినాయి దీనికి సంబంధించి. తర్వాత మహాత్మా గాంధీ బస్టాండ్లోకి పోటెత్తిన మూసి వరద. హైదరాబాద్లో రోజంతా వర్షం, కాలనీలు జలమయం. శంషాబాద్లో విమానాల రాకపోకలకు అంతరాయం. లోతట్టు ప్రాంతాల ముందస్తు చర్యలు తీసుకోండి. జలాశయాల వద్ద సెల్ఫీ దిగకుండా చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు. భూపాలపల్లి జిల్లాలో గోడకూలి మహిళ మృతి. ఆసిఫాబాద్లో వాగు దాటలేక మరొకరు. రంగారెడ్డి జిల్లాలో వాగులో పడి ఒకరు మృతి. మరో 2 రోజుల వర్షాలు, కొన్ని జిల్లాల్లో అతి భారీగా వర్షాలు. ఇప్పటికే గత 2 నెలల నుంచి భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు వర్షాలు సంబంధించినటువంటి ఎప్పుడైతే తగ్గుముఖం పడుతున్నాయో మళ్ళీ వాతావరణ హెచ్చరికలు జారీ చేయటం, మళ్ళీ వర్షాలు. ఇప్పుడు చూస్తే ఇంతటితో ఆగలేదు, మళ్ళీ ఇంకా 2-3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే వర్షాల వల్ల అనేక ప్రాంతాలు నీట మునిగిని. ఈ లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా ముందస్తు చర్యలుగా వాళ్ళని తరలించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 200 ఇళ్ళు కూడా మునిగిపోయినాయి. అక్కడ అయితే రంగారెడ్డి జిల్లాలో అయితే ఒకళ్ళు వాగులో పడి ఒకరు మృతి చెందడం కూడా జరిగింది. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడున్నటువంటి యువత ధోరణి ఏదైతే ఉందో, ఎక్కడైతే వాగులు పొంగుతున్నాయో పొల్లుతున్నాయో అక్కడ సెల్ఫీలు దిగటం ఎక్కువైపోయింది. ఈ సెల్ఫీల కారణం కూడా కొంతమంది ప్రమాదంలో పడుతున్నారు. కాబట్టి ఈ సెల్ఫీలు దిగకుండా నివారించండి అన్నటువంటి విషయాన్ని పొంగులేటి చెప్పడం జరిగింది. ఎందుకంటే అసలే వర్షాలు పడుతూ బాధల్లో ఉండి ఇళ్ళు కొట్టుకుపోయి పునరావాస కేంద్రాలకు వెళ్తూ పనులు లేక ఆర్థికంగా నష్టపోయి తిండి లేక తిప్పలేక బిల్లు పడతా ఉంటే ఎక్కడికక్కడ ఆ జలాశయాలని కూడా ఏందో ఒక వింతలాగా వాడుకుంటూ సెల్ఫీలు దిగే యువత కూడా ఎక్కువైపోయారు. దీనికి సంబంధించి ఆ విషయాన్ని పొంగులేటి ఖండించడం జరిగింది. చూడండి, మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఆ తీవ్రతకు హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు అయితే వణికిపోతున్నాయి. గండిపేట నుంచి మొదలు నాగోలు దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తుండటంతో చూడండి మొత్తం సమీపంలో ఇళ్లు మునిగిపోయినాయి. బాధితులు హాహాకారాలు చేస్తూ నివాసం నుంచి బయటపడ్డారు. మూసి ఉధృతికి నది ఒడ్డున ఉన్న MGBS బస్టాండ్లోకి వరద నీరు పోటెత్తింది. బస్టాండ్లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో
ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాదర్ఘాట్ సమీపంలోని ముసరావులో 200 ఇళ్లు వరదలతో మునిగిపోయి చేతికి అందిన వస్తువులు పట్టుకొని కట్టుబట్టలతో జనం ఇళ్లలో నుంచి రోడ్డు మీదకి ఎక్కారు. తమ సామాన్లన్నీ వరదలో కొట్టుకుపోయాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. చాదర్ఘాట్ సమీపంలోని వినాయక వీధి, రసూలుపుర ప్రాంతాల్లో 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇది నిన్న జరిగినటువంటి ఉదయాన్నే తెల్లవారుజాము నుంచి భారీగా వర్షం మొదలైంది. ఆ వర్షం కారణంగా జరిగినట్టు, ఎందుకంటే పైనుంచి కూడా భారీగా వరద నీరు దిగువకు వచ్చేటప్పటికి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. నిన్నంతా పాపం బాధితులైతే చేతికి అందిన సామాన్లతో రోడ్డునెక్కి కొన్ని సామాన్లు కొట్టుకుపోయి కన్నీటి పర్యంతమయ్యారు. ఇక్కడ ఈ విధంగా నిన్న మొత్తం ఈ వర్షాభావ పరిస్థితులు కనబడ్డాయి హైదరాబాద్లో. ఇది ఓవరాల్గా ఈ ప్రధాన పత్రిక ప్రధాన అంశాలు.